హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవేంటో మీకు తెలుసా? ఉలవలండి ఇవి. నేను ఉలవలు పొద్దున్నే మార్నింగే నానబెట్టినా. 9:30కి అట్లా బాగా నానిపోయినాయి. ఈవినింగ్ 5:30కి అట్లా బాగా నానిపోయినాయి. ఇక్కడ చూడండి ఈ విధంగా ఏంచుతన్నా ఇవి బాగా తినేకి టేస్ట్‌గా ఉంటాయి. ఉప్పు నీళ్ళేసి. బాగా నానబెడితే తొందరగా ఎగుతాయండి. అలాగే నానబెట్టినవి గూడా కొన్ని మొలకలు గట్టి కూర చేద్దామని పక్కకు పెట్టినా. అది ఇంకొక వీడియోలో చూపిస్తా. మొలకలు గట్టి ఉలవల కూర ఎలా చేసినానో. మొలకల ఉలవల కూర. ఇప్పుడైతే ఇవి నానబెట్టినవి ఉలవలు బాగా ఉప్పు నీళ్ళేసి ఏంచుతానండి. తినేకి టేస్ట్ మటుకు సూపరుంటాయి. చూడండి ఈ విధంగా ఎంచుకోవాలా. వాటర్ అన్నీ ఇంకిపోయినంక మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఎంచుకోవాలా. హై ఫ్లేమ్‌లో అయితే మాడిపోతాయి. ఈ విధంగా ఓపికగా నిదానంగా ఎంచుకోవాలండి ఇవి. ఇక్కడ ఈ విధంగా ఎంచుకోవాల బాగా ఇవి. తినేకి మటుకు సూపర్ టేస్ట్ ఉంటాయని ఈవినింగ్ స్నాక్స్ మాదిరిగా పిల్లోళ్ళకు హెల్తీ అండి. ఉలవల్లో చానా హెల్తీ వి విటమిన్‌లుంటాయంట. నాకైతే అంతగా తెలీదు అంటారందరూ. ఈ విధంగా ఉలవలు ఇప్పుడు ఇంగా ఏగినాయో లేదని నేను చూస్తున్నాను. ఇంకొంచెం ఏగాల. నానబెట్టినాం కాబట్టి మెత్తగున్నాయి. కొంచెం మెత్తగా ఉంటాయి. బాగా స్లో ఫ్లేమ్‌లో మీడియం ఫ్లేమ్ నుంచి మళ్ళీ సిమ్‌లో పెట్టి మళ్ళీ ఎంచాలా. చూడండి ఈ విధంగా అవి గలగల అంటాయి ఇక్కడ. చూపిస్తాను చూడండి. గలగల చూడండి. గలగల అంటాయి. ఇక్కడ మ్యూట్‌లో పెట్టినా కాబట్టి మీకు ఇనపడదు. గలగల అనేంత వరకు కరకలాడుతున్నాయి. అంతవరకు ఎంచుకోవాల. చూడండి ఈ విధంగా వచ్చినాయి. ఎంచింటే నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్.